పెందుర్తి రెవెన్యూ పరిధిలో వేపకుంట చెమలాపల్లిలో అక్రమాలను తొలగింపు ఉద్రిక్తతను దారితీసింది. ఉన్నత అధికారులు ఆదేశాల మేరకు పెందుర్తి రెవెన్యూ అధికారులు ఆక్రమణదారులను సుమారుగా 150 మంది పోలీస్ సిబ్బందితో ఇళ్లను తొలగించారు. దీంతో వారంతా ధర్నాకు దిగారు. ఆక్రమణదారులకు చెందిన సుమారుగా 300 గుడిసెలను తొలగించారు. ఈ ఆపరేషన్ తెల్లవారుజామున 6 గంటలకి మొదలుపెట్టిన రెవెన్యూ పోలీస్ అధికారులు చీమలపల్లి సర్వే నెంబర్ 24లో సుమారు 6 ఎకరాల ప్రభుత్వ భూమిలో అక్రమదారులు వేసిన 300 గుడిసెలను తొలగించాం. రెవెన్యూ అధికారులు అడ్డుకున్న మహిళలను పోలీసులు అరెస్టు చేసి వాహనాల ద్వారా పోలీస్ స్టేషన్కు తరలించారు. పెందుర్తి రెవెన్యూ పరిధిలో పలు అక్రమాలు త్వరలోనే తొలగిస్తాం. ప్రభుత్వ భూమిని ఎవరైనా కబ్జా చేస్తే వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పెందుర్తి తహసీల్దార్ వెంకట అప్పారావు అన్నారు. ఎక్కడ అమ్మిడిపోయారు ఈ జనాలు, ఎక్కడ అమ్మిడిపోయారు? పేదరానికి ఇల్లు వద్దా? ఇల్లు మాకు ఇల్లు ఇవ్వకండి. ఇల్లు లేనోళ్ళకే ఇవ్వండి. ఇల్లు లేనోళ్ళకే ఇవ్వండి. మేమేమైనా ఊరుకొచ్చాము? 4 నెలలు పెట్టి పని పాటలు మానేసి అప్పు సప్పు చేసుకొని పాకలేసుకొని ఉన్నాము. నమస్కారం అండి, నేను తహసీల్దార్ పెందుర్తి. ఈరోజు చీమలపల్లి సర్వే నెంబర్ 24లో సుమారుగా 45 ఎకరాల గవర్నమెంట్ ల్యాండ్లోనే గత 2 నెలల నుంచి ఎరుకుల కులస్తులు, కొంతమంది ఇతర కులస్తులు అందరూ కూడా వచ్చి ఇక్కడ టెంపరీగా గుడిసెలు వేసుకుని ఉన్నారు. కర్రలతోటి, చీరలతోటి, పరదాలు అవన్నీ కప్పుకొని. నేను గతంలో 2-3 సార్లు వచ్చి వాళ్ళని హెచ్చరించడం జరిగింది. అయినప్పటికీ కూడా వాటి సంఖ్యను రోజుకి పెంచుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు. ఈ విధంగా గతంలో కూడా దీన్ని గత తహసీల్దార్ల హయాంలో 2-3 సార్లు తొలగించడం జరిగింది. ఈసారి మేము ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుని వెళ్ళి పోలీసు వారు సుమారుగా ఒక 150 మంది వచ్చి ఉన్నారు. మా ఆఫీస్ సిబ్బంది ఒక 50 మంది, 200 మంది తోటి దీన్ని ఈరోజు ఉదయం 6 గంటలకి ఎవిక్షన్ కార్యక్రమం మొదలుపెట్టున్నాము. పత్రికా ముఖంగా కూడా చాలాసార్లు మేము చెప్పున్నాము, ప్రభుత్వ భూములు ఎటువంటి ఆక్రమణలు చేసినప్పటికీ కూడా చర్యలు తప్పవని. కాబట్టి వీళ్ళందరి మీద కూడా మేము నిబంధనల ప్రకారం యాక్షన్ తీసుకుంటాము. ఇది ఒకటే కాదు, మండలంలో చాలా చోట్ల ప్రభుత్వ భూముల ఆక్రమణ జరుగుతూ ఉంది. వాళ్ళు కూడా ఆక్రమించకూడదు. గవర్నమెంట్ ల్యాండ్లను కూడా ఎన్నిసార్లు హెచ్చరించినా కూడా వీళ్ళు ఆక్రమణ చేస్తున్నారు. వాళ్ళకు కూడా ఇటువంటి యాక్షన్ ఉంటుందని. అదేవిధంగా మనకి దీని తర్వాత చెన్నమసిరివాడ సర్వే నెంబర్ కార్మిక నగర్ 163లో కూడా ఫర్దర్ యాక్షన్ తీసుకుంటామని పోలీసు వారి సపోర్ట్ తోటి నరవ రేవల చెరువులో కూడా రేవల చెరువు 362 రేవల చెరువు ఉంది. దాని మీద కూడా ఎమ్మెల్యే గారు గతంలోనే దాన్ని బౌండరీ ఫిక్సప్ చేయమని లెటర్ మీద ఇచ్చున్నారు. కలెక్టర్ గారికి కూడా దాని మీద ఒక సర్వే సిబ్బందిని నియమించి ఎంతవరకు జరిగింది అనేది కూడా ఆక్రమణలు గుర్తించడము, బౌండరీ ఫిక్సప్ చేయడము, ఆక్రమణ చేసిన వారికి చట్ట ప్రకారంగా చర్యలు తీసుకుంటామని తెలియజేసుకుంటాం. మరి ఇక్కడ చాలా మంది పేదవాళ్ళు కూడా